హాయ్. మీ పేరు? హిమబిందు. హిమబిందు గారు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తానండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? నిఖిల్ జెన్యూన్ అనిపిస్తాడండి అందుకనే. అంటే నిఖిల్ ఎవరైనా ఊరికేనే ఈజీగా టా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. బట్ టాస్క్‌ల్లో 100% ఇస్తాడండి. ఏ టాస్క్‌లో నిఖిల్ దిగినా పక్కనోళ్ళు భయపడాల్సిందే. అంటే నిఖిల్ గేమ్ పరంగా ఓకే. కానీ ఇన్ఫ్లుయెన్స్ కూడా అవ్వదు కదా! అది టాప్ 5 దాకా కూడా ఆయన తీసుకెళ్ళలేదు కదా! గేమ్స్ బాగా ఆడతాడు. బిహేవియర్ మంచిగా ఉంది. సో టాప్ 5లో పక్కా ఉంటాడు. విన్నర్ కూడా అవుతాడని నేను అనుకుంటున్నా. యష్మికి ఎక్కువ ఏమైనా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని నాకు అనిపిస్తుంది. సో అదొకటి మైనస్. మిగతాదంతా టాస్క్ అండ్ బిహేవియర్ అంతా మంచిగా ఉంది కాబట్టి విన్నర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. అంటే యష్మి యూజ్ అండ్ త్రో లాగా చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే గౌతమ్‌కి ఇటు సైడ్ అటు సైడ్ గౌతమ్‌కి ఇటు సైడ్ ఆ, కలుపుతుంది. అవునండి. సో యష్మి డబల్ ఫేస్డ్ లాగా అనిపిస్తుంది. యష్మి గేమ్ పరంగా ఎలా ఉంది? యష్మి టాస్క్లు బాగా ఆడుతుంది. బట్ ఏంటంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయడం అటు గౌతమ్తో ఇటు నిఖిల్తో అలా ఉండడం ఒక్కటి కొంచెం మైనస్ అంటే తనకి. ఫ్లిప్ అవుతుంది అంటున్నారు. అవును, తను ఫ్లిప్ అవుతుంది. మరి గౌతమ్ ఫ్లిప్ ఏమైనా అవుతున్నాడు అంటే ఒకసేపు అక్క అంటాడు, ఒకసేపు ఫ్రెండ్ అంటాడు, ఒకసేపు ఫస్ట్ యష్మి తమ్ముడు అని స్టార్ట్ చేయడం వల్ల గౌతమ్ అలా అనాల్సి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే గౌతమ్ తన గేమ్ మీద స్ట్రైట్గా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి యష్మిని అవాయిడ్ చేస్తున్నాడు. సో నిఖిల్ కొంచెం యష్మితో ఎక్కువ ఉంటున్నాడు. సో అది మైనస్. అంటే గౌతమ్ కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ లో అలానే ఉన్నాడా? చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? చేంజెస్ ఉన్నాయి. గౌతమ్ ప్రీవియస్ సీజన్లో బాగా అరిచి అలా ఉన్నాడు. ఇప్పుడు కామ్ అండ్ ఆలోచించి మాట్లాడడం బాగుంది. అంటే టాప్ 5 దాకా ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? నిఖిల్, నబీల్, గౌతమ్, ప్రేరణ అండ్ యష్మి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళు ఎవరు? వైల్డ్ కార్డ్స్కి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. గౌతమ్ ఆల్రెడీ ఉన్నాడు. సో గౌతమ్ వెళ్తాడని అనుకుంటున్నా వైల్డ్ కార్డ్స్ నుంచి. అంటే ఇప్పుడు మన హరితేజ్ వెళ్ళిపోవడం ఫెయిర్ అంటారా, అన్ఫేర్ అంటారా? ఐ థింక్ ఫెయిర్. ఎందుకు ఫెయిర్? అంటే టాస్క్లో అంత పర్ఫామ్ చేసినట్టు కనిపించలేదు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వాళ్ళే బయటికి వెళ్ళిపోతున్నారు కదా, సో వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఇప్పుడు నార్మల్ గా ప్రీవియస్ కంటెస్టెంట్స్ కి సింపతి ఉంటుంది. అరే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి సో వైల్డ్ కార్డ్స్ కి సపోర్ట్ చేయట్లేదు. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? తెలియదండి. తెలియదు. అంటే వీళ్ళు వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. యష్మి. టాప్ 5 లో ఉంటుంది అంటున్నారు మన యష్మి. కానీ నాకు నచ్చదు. ఆమె గేమ్ బాగుంది కానీ నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. మరి పృథ్వీ? పృథ్వీ బాగా ఆడతాడు. ఏమంటే కొంచెం కోపం తప్ప పృథ్వీ కూడా టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నాను. విష్ణుప్రియ గేమ్ ఆడుతుంది. పృథ్వీతో అటు దాని వల్ల తనకి తక్కువ అయిపోతుంది. థ్యాంక్ యూ.